హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య క్రియేటివిటీ అండ్ ఫుడీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం అండి. ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ కర్రీ కోసం 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నేను చాలా తక్కువ క్వాంటిటీలో అయితే వేస్తున్నానండి కర్రీ. మీరు ఎక్కువ క్వాంటిటీ వేయాలనుకుంటే ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియనే కదా. ఆనియన్ వేస్తేనే కర్రీ అనేది టేస్ట్ తెలుస్తుంది. ఆనియన్స్ని అయితే ఇలా 4 పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసిన ఆనియన్ని బాగా కడుక్కొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఆనియన్స్ని వేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసి కారం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా ఇప్పుడే వేసుకోవాలండి కారం ఉప్పునైతే. వీటన్నింటిని కలిపి ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ చేసుకోకూడదు, బరకగా ఉంచుకోవాలండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలు కదా. వంకాయలను అయితే బాగా కడుక్కొని ఇలా మధ్యలోకి అయితే చీల్చుకోవాలి. వీటిని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసిన వాటర్లో వేయడం వల్ల చేదెక్కకుండా బ్లాక్ అవ్వకుండా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలోకి ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే ఇలా ఫిల్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని వంకాయలను అయితే ఫిల్ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ అనేది బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక బాగా హీట్ అయ్యాక ఈ వంకాయలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నింటినీ వేసుకున్నాక కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి పసుపునైతే బాగా కలుపుకొని వంకాయలను కూడా మరోవైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా అయితే టర్న్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే వంకాయలు మాడిపోవడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇలా టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. మరో 5 మినిట్స్ తర్వాత చూసి ఈ విధంగా బాగా మగ్గిపోయాయి కదా వంకాయలు. తర్వాత మనం కొంచెం మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా అండి, ఆనియన్ పేస్ట్, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న స్పూన్తో కలపడానికి అయితే ట్రై చేయండి. అలా అయితే వంకాయలు చెదిరిపోకుండా ఉంటాయి. పెద్ద స్పూన్ అయితే చెదిరిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు లిడ్ పెట్టుకొని మరో 5 మినిట్స్ ఉంచుకుంటే వేడి వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందండి. కలర్ అయితే ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఉల్లికారం టేస్ట్ అనేది తెలుస్తుందండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.